ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్గా నా ఫ్యామిలీతో కలిసి అర్ధనారీశ్వర ఆలయాన్ని దర్శించుకోవటానికి వెళ్ళాను. అర్ధనారీశ్వర ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నార్మల్గా శివాలయాల్లో శివలింగం మరియు పార్వతీదేవి విగ్రహాలు వేరువేరు మందిరాల్లో ఉండటం చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామి అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తాడు. అరుణాచలం తరువాత గిరి ప్రదక్షిణ చేసే ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం తమిళనాడులోని నామక్కల్కు దగ్గరగా తిరుచెంగూడ్లో నాగగిరిగా పిలిచే కొండపైన అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది. ఈ కొండపైకి మనం చేరుకోవాలనుకుంటే 1200 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. లేదా తిరుచెంగూడ్ టౌన్లో బస్టాండ్లో బస్ సౌకర్యం ఉంటుంది. అలా అయినా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇదే తిరుచెంగూడ్ టౌన్ వ్యూ. నాగగిరి అనే కొండపై నుంచి తిరుచెంగూడ్ టౌన్ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడుగా కొలువుదీరడం వల్లే ఈ ఆలయానికి ఆ పేరు వస్తే, ఇక్కడ స్వామివారికి చేసే అలంకరణలు అలాగే ఉంటాయి. చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి దోవతిని చిరను అలంకరిస్తారు. అదే విధంగా రుద్రాక్షమాలతో పాటు మంగళసూత్రాలు వేస్తారు. స్వామి తలపైన జటాజూటము, ఎడమకాలికి పట్టి కూడా ఉంటాయి. ఈ ఆలయం స్థల పురాణం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఓసారి విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు, భృంగి అనే మహర్షి కలిసి శివుడిని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్లారట. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్తే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుడిని పూజించాడట. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట. అయినా కూడా భృంగి కీటక రూపంలోకి మారిపోయి స్వామిని పూజించటంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైందట. దాంతో పరమేశ్వరుడు తామిద్దరము ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపజేశాడట. ఆ తర్వాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదార గౌరీ వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగమైందని, అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువు తీరాడని ప్రతీతి. అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనుక ఓ కథ ఉంది. ఓసారి ఆదిశేషుడు, వాయుదేవుడు తామిద్దరిలో ఎవరి గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట. అందులో భాగంగా ఆదిశేషుడు మేరు పర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని, ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నదే ఆ పోటీ. ఆదిశేషుడు విజయం సాధించటంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపజేశాడట. చివరికి దేవతలు కల్పించుకుని వాయుదేవుడిని శాంతింపజేయటంతో గాలిని ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడని, దాంతో మేరుపర్వతం 3 ముక్కలుగా మారి భూమిపైన పడిందని, అందులో ఈ నాగగిరి ఒకటని అంటారు. అలా దీనిపైన స్వామి అర్ధనారీశ్వరుడి రూపంలో స్వయంభూగా కొలువుదీరాడని చెబుతారు. ఇక్కడ స్వామివారిని వీడియో తీయకూడదని నేను తీయలేదు, అందుకే మీకు వీడియో చూపించలేకపోతున్నాను. నాగగిరి శిఖరం పైన ఉన్న ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 1200 మెట్లు ఉంటాయి. అలాగే 7 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ఓ నమ్మకం. అందుకే అరుణాచలం తర్వాత పౌర్ణమి తిథుల్లో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.